హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మాధురి సన్షైన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం వచ్చేసి మా గార్డెన్లో కొన్ని వెజిటేబుల్స్ అన్నీ కొన్ని వచ్చాయన్నమాట. సో అవి మీకు చూపిద్దాం అనేసి ఈ వీడియో స్టార్ట్ చేశాను. చాలాసేపు స్టార్ట్ చేద్దాం అనుకుంటుంటే వాన వచ్చి నా వీడియోకి కొంచెం అడ్డం వచ్చిందనమాట. సో అది కొంచెం లేట్గా స్టార్ట్ చేశాను. మేము 4 months బ్యాక్ అనమాట అండి సీడ్స్ వేసామన్నమాట. 4 months బ్యాక్ వేసాము. అవి మొక్కలు వచ్చినాయి. అవి కొంచెం పెద్దగా ఇప్పుడు కొన్ని కాయలు కాసాయి అనమాట. అందులో బెండకాయలు, చిక్కుడుకాయ, కాకరకాయ, సొరకాయ అలా వేసామన్నమాట. ఇదిగోండి బెండకాయ మొక్క, ఇవన్నీ బెండకాయ చెట్లు, ఇదిగోండి బెండకాయలు కాసే చూడండి. ఇందాక మా ఆయన మార్నింగ్ కొన్ని బెండకాయలు, దొండకాయలు, కాకరకాయలు ఇవన్నీ ఆల్రెడీ కోసేసారనమాట. సో అవి తర్వాత చూపిస్తాను. ప్రస్తుతానికి ఇవి కట్ చేస్తాను అంతే కదా. కొంచెం గట్టిగా ఉంది ఇది కొంచెం ముదిరిందే కదా, లేదు లేతగానే ఉంది. ఇదిగోండి మార్నింగ్ కొంచెం బాగానే వచ్చాయి. అక్కడ లోపలంతా ఉన్నట్టున్నాయి కదా, ఇంకా లోపల మనం పోలేము, లోపలగా ఉన్నాయన్నమాట బెండకాయలు. సో అందుకే మా ఆయనకి ఇచ్చాను, మా ఆయన కట్ చేస్తున్నారు. ఇదిగోండి గోరు చిక్కుడుకాయలు. సో ఇవన్నీ కూడా 4 months బ్యాక్ వేసామన్నమాట. సో అన్ని పాట్స్లో వేసాము. తర్వాత మేము గ్రౌండ్లో నాటామన్నమాట. మొక్కలు వచ్చాక నాకు చాలా ఇష్టం అనమాట గోరు చిక్కుడుకాయ ఫ్రై అంటే. సో ఇప్పుడు ఇవి కట్ తీయట్లేదండి, ప్రస్తుతానికి ఇవైతే కట్ చేయడం లేదు, నాకు కొన్ని ఉన్నాయి. ఇది మీకు ఎవరికైనా ఐడియా ఉందా ఈ మొక్క ఏంటి అనేది? పర్లేదు నేను చెప్తాను. సో ఇది రేగి చెట్టు అండి. ఇది రేగి మొక్క అనమాట. ఇక్కడ వేరే వాళ్ళు ఇచ్చారు, చిన్న మొక్క ఇచ్చారు అనమాట, చిన్నది. సో ఇప్పుడు ఇది ఇంత పెద్దగా అయింది. చాలా ఇష్టం నాకు రేగి పండ్లు అంటే. ఇది కొంచెం పెద్దగా అయ్యాక ఈ మొక్క తర్వాత మేము కింద మట్టిలో నాటేస్తాం అనమాట. సో మనకు కొంచెం కింద నాటితే బలంగా పెరుగుతాయి కాబట్టి అది అవన్నీ కూడా అలానే నాటామన్నమాట ఇవన్నీ కూడా. సో మీరు 4 months బ్యాక్ వీడియో చూస్తే తెలుస్తుంది, అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. ఇది ఆరెంజ్ చెట్టు. ఇది కాయలు వచ్చాయి చూడండి, అక్కడంతా చాలా వచ్చాయన్నమాట కాయలు. చిన్నగా ఉన్నాయి, కనిపిస్తున్నాయో లేదో మరి వీడియోలో. అదిగోండి చిన్నగా ఉన్నాయి కదా, ఇంకా కొంచెం బాగా పెద్దగా అయ్యాక బాగుంటుంది. అక్కడ లోపల ఉంది కదండి, అదంతా అలసిందల చెట్టు అనమాట. అదంతా ఇంకా ఏం కాయలేదు, అదంతా అలసిందలు. ఇదంతా కింద బీరకాయ చెట్లు, అదంతా గోంగూర. తర్వాత ఇది మునక్కాయ మొక్క. ఇది వచ్చేసి చిక్కుడుకాయ చెట్టు అండి. ఇది ఇంకా 1, 2 అలా వచ్చినట్టున్నాయి ఇంకా. సో చిక్కుడుకాయ చెట్టు ఇక్కడ మేము బాగానే వచ్చాయి, కొన్ని వచ్చినాయి కదా, చిన్నగా ఉన్నాయి కూడా. ఇవి కూడా ఇప్పుడు తీసే విధంగా ఏం లేవు కాబట్టి ఇవి కట్ చేయడం లేదు. ఇలా ఈ కొమ్మలతో పందిరిలాగా చేసామన్నమాట. ఈ చెట్టు ఇలా అల్లుకోవాలని చెప్పేసి ఇలా అంతా మా ఆయన ముందుగానే తయారు చేసి పెట్టేశారు. లాస్ట్ ఇయర్ నవంబర్లో హరికేన్ వచ్చిందండి, ఆ వీడియో కూడా చేశాను. లాస్ట్ వీడియో కూడా చెప్పాను ఈ విషయం, సేమ్ థింగ్. మునగ చెట్టు మొత్తం కింద పడిపోయింది వేర్లతో పాటు. సో అప్పుడు ఆ చెట్టు పడిపోయిన తర్వాత ఆ కొమ్మలన్నీ మేము కట్ చేసి మా ఆయన ఇలా పందిరిలాగా చేశారనమాట. ఆ కొమ్మలే అనమాట ఇవన్నీ. అలానే పునాదితో పాటు నాటేసాము, కింద పడిపోయిన దాని అట్లనే. సో మళ్ళీ ఇది బతికింది, బాగా వచ్చినాయి. సో బాగా మునక్కలు అయితే బాగా వచ్చాయండి. ఆ వీడియో యాడ్ చేస్తాను చూడండి, చాలా బాగా వచ్చాయి అనమాట ఈ సంవత్సరం కూడా. సో మా ఫ్రెండ్స్తో కూడా బాగా మంచిగా షేర్ చేసుకున్నాము. సో ఇంకా ఇక్కడ కూడా బెండకాయ చెట్లు అనమాట అండి. ఇవి కాయలు ఇక్కడ వచ్చాయి అనమాట, ఇవి కట్ చేస్తాను. ఇదిగోండి ఈ కింద కనిపిస్తుంది కదండి, ఇది కర్బూజకాయ చెట్టు అనమాట. చెట్టు అంటారా దీన్ని, మొక్క అంటారా, ఏదో ఒకటి. సో ఇదంతా కింద అల్లుకుంది, ఏదో సరిగ్గా రావట్లేదు. దొండకాయలండి, దొండకాయ చెట్టు. ఇదిగోండి ఇక్కడ కూడా మా ఆయన మంచిగా పందిరిలాగా చేసి పెట్టారనమాట. దీనికి దొండకాయ చెట్టు మొత్తం అల్లుకుంది. సో చాలా వచ్చాయన్నమాట ఈసారి దొండకాయలు. చూపిస్తాను, ముందుగానే మా ఆయన కోసి పెట్టేశారనమాట, అందుకని ఇప్పుడు ఇక్కడ అన్ని లేవు. ఇదిగోండి దొండకాయలు. నాకు అందేవి నేను కోసాను, ఇవి ఏమో మా ఆయన కోసారనమాట. ఇంకా వెనక కూడా ఇంకా చాలా ఉన్నాయి, అవి తర్వాత కోస్తాం లేనేసి త్వరగా చీటు పడిపోతుంది కదా, మేము అంత లోపల ఇవన్నీ మీకు చూపించాలని మళ్ళీ కోద్దాంలే అని చెప్పాను. కందుల చెట్టు అనమాట, ఇది పచ్చి కందులు కూర చేసుకోవచ్చు. 4 months బ్యాక్ అయితే
ఇక్కడ కందులు చాలా వచ్చాయన్నమాట. తర్వాత ఏంటి తగ్గిపోయినాయి. చెట్టు చాలా పెద్దగైంది. 4 months బ్యాక్ అయితే ఇంత పెద్దగా లేదు, చిన్నగా ఉంది చెట్టు, కానీ చాలా కాయలు వచ్చాయి. ఇప్పుడేమో చెట్టు పెద్దగైంది, కాయలు తక్కువ ఉన్నాయి. సో కిందందుకు అవన్నీ కరివేపాకు అండి, అవన్నీ కరివేపాకు ముక్కలు. తర్వాత ఇది వచ్చేసి ఇది అంజూరం చెట్టు అండి. ఇది $12 అనమాట. ఇది వాల్మార్ట్లో తీసుకున్నాం ఇది. సో చిన్నగా ఉన్నింది, కొంచెం పెద్దగా అయింది ఈ మొక్క కూడా. సో ఇంకా కూడా ఇప్పుడు పాట్ తీసేసినామా, పాట్లో తెచ్చినాము, కింద నాటామండి. ఇది అవి సొరకాయలు ఏదో బర్డో మరి ఏంటో మళ్ళీ ఏదొచ్చి కొరికేసిందో తెలియదు, కానీ అలా కొరికేసాయి. సో ఆ పక్కన బాగుందా ఇంకోటి చిన్నది, అది బాగుంది. ఆ పక్కనది కొంచెం బాగున్నట్టుంది. అంత పెద్ద దాన్ని చూడండి ఎలా కొరికేసాయో, అది ఇంకా వేస్ట్ అయిపోయినట్టే, బాగా బాధ అనిపించింది. సో ఇది కూడా సొరకాయ చూడండి, ఇంకా చిన్నగా ఉందన్నమాట. పనస చెట్టుకి సొరకాయ చెట్టు మొత్తం అల్లేసుకుంది అనమాట. మేమేమో ఇది అల్లుకుంటుందని చెప్పేసి ఇక్కడంతా ఫ్రేమ్ చేసి తయారు చేసి పెడితే, అదేమో ఇలా పైకి అల్లేసుకుంది. మొత్తం కాయలన్నీ లోపల వస్తున్నాయి. అవి తీయడానికి చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది అనమాట, అవి కోయటానికి. సో మా ఆయన కష్టపడి కోసేస్తున్నారులేండి. ఇది వచ్చేసి కలింగడికాయ చెట్టు అనమాట. అల్లుకుని చూడండి, ఇదిగోండి చిన్న కలింగడికాయ, చిన్న కాయ వచ్చింది ఇక్కడ. ఇది వచ్చేసి చెర్రీ మొక్క. ఇది జస్ట్ చెర్రీస్ మేము కొనుక్కొచ్చిన చెర్రీస్ విత్తనమే వేసాము, అది బాగానే వచ్చింది మొక్క. తర్వాత అక్కడేమో అది వాము, ఇది లెమన్, ఇది జుక్ని అండి, అంటే కుకుంబర్ లాగానే ఉంటుంది చూడండి జుక్ని, అదనమాట. ఇది బాగా పురుగు పట్టింది. ఏమంటే ఎంత మందులు కొడుతున్నా కూడా పురుగు మాత్రం పడుతూనే ఉంటుంది. ఇవన్నీ ఇంకా జామ చెట్లు ఈ పక్కనంతా. ఇవన్నీ 4 months బ్యాక్ కూడా చూపించానండి, చిన్నగా ఉన్నాయి మొక్కలు. సో ఇంత పెద్దగా అయ్యాయి ప్రస్తుతానికి. ఇదిగోండి, ఇది ఇక్కడ పక్కనేమో పొట్లకాయ చెట్టు అనమాట. బాగా జామ చెట్టుకి అయితే అల్లేసుకుంది. సో అందుకే అంత కలిసిపోయినట్టు అనిపిస్తుంది. సో ఇక్కడ ఒకటి వచ్చింది, కింద ఇంకొకటి వచ్చింది. ఇదిగోండి 2 పొట్లకాయలు. ఇదిగోండి జామ చెట్టు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా మంచిగా జామకాయలు కాసాయి, చిన్న పిందెలుగా ఉన్నాయన్నమాట. ఇంకా చాలా పెద్ద కావాలి ఇవన్నీ, గుత్తులుగా వచ్చాయి చూడండి, చాలా చిట్టుగా ఉన్నాయి కదా. సో ఇందాక సొరకాయలు చూపించాను కదండి, ఒకటేమో పక్షో ఏదో మరి కొరికేసింది. పక్షేనా అంతా కొరికేసింది. సో అది మా ఆయన కట్ చేసేస్తున్నారు. ఇది కొంచెం చూడండి ఎంత ఘోరంగా కొరికేసిందో అసలుకు. సో ఇదేమో కాకరకాయ చెట్టు అండి. సో ఇక్కడ కూడా ఒక మంచిగా చెక్కతో ఫ్రేమ్ చేసామన్నమాట. కాకరకాయలు కాసాయి అనమాట, కొన్ని కట్ చేసాము ఆల్రెడీ. ఎక్కడ చెక్క ఇంకా ఉండాలని, అదిగోండి లోపల. ఇదిగోండి ఇక్కడ ఒకటి, ఇదిగోండి ఇక్కడ. ఇది చెర్రీ టమాటో మొక్క అనమాట. ఇదిగోండి చెర్రీ టమాటోస్, ఇవన్నీ కొంచెం పచ్చిగా ఉన్నాయి. ఇది ఒకటే ఉన్నట్టుంది కదా పండుది. మా ఆయన దీంతో సాలడ్ చేసుకుంటుంటారు అనమాట. ఇవి కుకుంబర్స్ అవి ఇవన్నీ వేసేసి కొంచెం కర్డ్ వేసి మిక్స్ చేసి సాలడ్ చేసుకుంటుంటారు అనమాట నైట్ టైం తినడానికి. మా బొప్పాయి చెట్టుకి బాగా కాయలు కాసాయండి. సో అది చూపిద్దామని. ఇక్కడ మా చెట్లకి కొంచెం బలులు ఉన్నాయన్నమాట. సో అవి ఎక్కడొచ్చి నాపై ఎగురుతాయేమో, నాకు చాలా భయం అనిపిస్తుంటది. బొప్పాయిలు బాగా వచ్చాయన్నమాట. ఆల్రెడీ ఒక కాయ కూడా వచ్చింది, పండు కూడా అయింది అనమాట. అది ఒక 3 weeks బ్యాకే అదేంటో ఒకటి మాత్రం బాగా పండు అయిపోయింది, కోసేసాము. సో అవన్నీ ఇంకా పచ్చిగానే ఉన్నాయి. ఆ చెట్టుకు ఒకటేనా, ఇక్కడ ఒక ఇంకోటి ఉంది. ఇక్కడ ఆ చెట్టుకు ఒక్కటి అక్కడ ఉందా, ఈ పక్కన ఉంది కదండి. ఆ చెట్టు కూడా ఒకటి వచ్చింది. ఆ చెట్టుకి అయితే చాలా వచ్చాయి, అదేంటి ఒక చెట్టుకి చాలా వచ్చాయి. ఇంకా మిగతా చెట్లు అన్నీ ఉన్నాయి కానీ అవి ఏం రాలేదు. ఇది అదంతా చూడండి, అదంతా అల్లుకుంది కదా, అదంతా బీరకాయ చెట్టు అనమాట. ఫ్లవర్ అయితే వచ్చింది కానీ ఇంకా కాయలు ఒక్కటి కూడా కాయలేదు అనమాట. ఈసారి చెట్లు బాగా వచ్చింది కానీ అస్సలు కాయలు రావడం లేదు, వెయిట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. మంచిగా పచ్చగా మా గార్డెన్ ఎంత బాగా అనిపిస్తుంది కదా. సో మళ్ళీ ఇంకా 2 months తర్వాత మళ్ళీ హరికేన్ టైం స్టార్ట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఇంకా ఆగస్టు సెప్టెంబర్ ఇంకా నుంచి స్టార్ట్ అవుతాయి ఇక హరికేన్ సీజన్. సో మళ్ళీ ఈసారి ఏ వస్తుందో, ఏ కేటగిరీలో వస్తుందో అనేసి మాకు కొంచెం భయంగానే ఉందన్నమాట. మా గార్డెన్ మళ్ళీ ఏమవుతుందో అనేసి. ఈసారి మాకు కొంచెం అంత హెవీగా రాకపోతే బాగుంటుందని ప్రే చేసుకుంటున్నాము. చూడాలి మరి ఈ ఇయర్ ఏమవుతుందో అనేది. సో ఇందాక చెప్పాను కదండి, ముందే కొన్ని కోసి పెట్టేసాము అనేసి. ఇదిగోండి దొండకాయలు, కాకరకాయలు, బెండకాయలు బాగానే వచ్చాయన్నమాట. కాకరకాయలు కూడా ఈసారి చూడండి. ఇవన్నీ మా ఆయన ఇంతకుముందే కోసి పెట్టేశారు కాబట్టి నేను
మిగతా కొన్ని మాత్రం చూపించాను. ఇది కొన్ని ఆల్రెడీ వచ్చినవి, ఇవన్నీ బాగా వచ్చాయి అనమాట ఈసారి. సో ఇదేమో నిన్న కట్ చేశారండి మా ఆయన. ఇది కొంచెం ఎంత పెద్దగా ఉంది, ఎంత బాగుంది. ఇన్ని పండాయి అనమాట. చాలా హ్యాపీగా ఉంది కదా చూస్తుంటే. సో ఇవైతే ఎంత హెవీగా ఉన్నాయో తెలుసా అండి, చాలా హెవీగా ఉందనమాట, మొయ్యలేకపోతున్నాను అసలు నేను. సో అదనమాట అండి. మీకు ఎలా అనిపించింది? సో మా గార్డెన్లో ఇవన్నీ పండాయి అనమాట. చాలా హ్యాపీగా ఉంది. మీతో షేర్ చేసుకోవాలనేసి అనుకుంటూ నాకు ఈరోజు కుదిరింది అనమాట ఈ వీడియో చేయడానికి. సో 4 months బ్యాక్ మేము అన్ని విత్తనాలు వేసి నాటాం కాబట్టి ఆ తర్వాత ఇంకా వీడియో చేయలేదనమాట. మొక్కలుగా వచ్చిన తర్వాత నేను వీడియో చేసి కుదరలేదు, సో అందుకే చేయలేదు. ఆ తర్వాత చేద్దాం అనుకుంటే ఇవన్నీ మొక్కలు కాసి చెట్లుగా మారిపోయినాయి, పెద్దగా అయిపోయాయి కదా. తర్వాత కాయలు కాసేసాయి అనమాట నేను వీడియో చేసే లోపల. సో అందుకే ఇప్పుడు సరేలే ఎలానో కాయలు కాసాయి కదా, అవన్నీ కోస్తూ చూపిద్దామనేసి ఇలా ఈ వీడియో చేశాను అనమాట. మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్, టేక్ కేర్. సో ఇంక ఇవన్నీ ఇంట్లో తీసుకుపోతాను, ఓకేనా?